వంశీ మన వారసుడు. వాణ్ణి మామూలు మనిషిని చేసి నంబర్ 1 బిజినెస్ టైకోన్ని చేస్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? చెప్పు కృష్ణవేణి. అదే మేడం, మీరు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. మీ పెద్దబ్బాయి వంశీకృష్ణ గారిని పెళ్లి చేసుకుంటాను. కృష్ణవేణి, నువ్వు వస్తావని తెలుసు, ఒప్పుకుంటావని తెలుసు. నీ అవసరాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. నెల రోజుల్లో నా కొడుక్కి అందాల బొమ్మతో పెళ్లి చేస్తానని పార్టీలో ఛాలెంజ్ చేసి చెప్పాను. ఈ రాణి రత్నప్రభ స్టేటస్ కోసం, దాన్ని నిలుపుకోవడం కోసం ఏదైనా చేస్తుందని అనుకోవచ్చు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను ఏ విషయాన్నైనా ఒక్కసారే ఆలోచిస్తాను, ఒకే డెసిషన్ తీసుకుంటాను. అనుకున్నది చేసే వరకు నిద్రపోను. దట్ ఈస్ రాణి రత్నప్రభాదేవి. చాలా మంది నాకు పొగరు అనుకుంటారు, కానీ అది నా బ్లడ్లోనే ఉంది. ఎవరేమనుకున్నా నా కొడుకు కోసం నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. దాట్స్ ఇట్. ఇది కాబోయే అత్తాకోడల మధ్య అగ్రిమెంట్ అనుకో. ఈ అగ్రిమెంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ పెళ్లి నేననుకున్నట్టు నెల రోజుల్లో అయిపోవాలి కృష్ణవేణి. అలాగే మేడం. మన మధ్య ఉన్న అగ్రిమెంట్ మూడో వ్యక్తికి కూడా తెలియకూడదు. మీ ఫ్యామిలీకి అస్సలు చెప్పకూడదు. ఎస్ మేడం. దాట్స్ గుడ్. ఆర్ యూ హ్యాపీ కృష్ణవేణి? నా లైఫ్ కన్నా నాకు మా మావయ్య లైఫే ముఖ్యం మేడం. ఎక్కడో అనాథలా బ్రతకాల్సిన నన్ను మహారాణిలా పెంచి పెద్ద చేశారు. ఈ జీవితం ఆయన ఇచ్చిన వరం, ఆ దేవుడికే అంకితం. నేను సంతోషంగానే ఒప్పుకుంటున్నాను మేడం. కృష్ణవేణి, నేటి
నేటి తరం పిల్లల వ్యక్తిత్వం మీద నాకొక అభిప్రాయం ఉంది. చాలా మంది ఈ తరం అబ్బాయిలు శ్రీరామచంద్రుల్లా ఉండాలనుకుంటారు. చాలా మంది అమ్మాయిలు సీతలా ఉండాలి అనుకుంటారు. కానీ రాముడిలా తండ్రి కోసం వనవాసం వెళ్ళమంటే ఏ అబ్బాయి వెళ్ళడు. సీతలా అగ్నిలో దూకమంటే ఏ అమ్మాయి దూకదు. మనది ఈ క్యారెక్టర్ అని అనుకోవడం వేరు, అనుకున్నట్లుగా ఉండడం వేరు. ఈ క్యారెక్టర్ అనేది మన ప్రవర్తన మీద, మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. బంధాల కోసం, స్నేహాల కోసం, నమ్మిన వాళ్ల కోసం ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నిజాయితీగా నిలబడడమే గొప్ప వ్యక్తిత్వం. అది నీలో చూస్తున్నాను కృష్ణవేణి. సో నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. అందుకే నిన్ను ఈ ఇంటి కోడలిగా చూస్ చేశాను. 1 minute కృష్ణవేణి. మేడం, ఎస్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటా కండిషన్స్? నేను మీ వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలంటే మీరు మా అక్క అలివేణిని మీ అరవింద్కిచ్చి పెళ్లి చేయాలి. ఏంటి? మీ అక్క అలివేణిని మా అరవింద్కిచ్చి పెళ్లి చెయ్యాలా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ కృష్ణవేణి? అవును మేడం, నాతో పాటు మా అక్క కూడా అరవింద్ గారిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం తోడికోడలుగా మీ ఇంటికి వస్తాం. మీరు ఈ కండిషన్ ఒప్పుకుంటేనే వంశీకృష్ణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను. కృష్ణవేణి, మాట మార్చకు. మాట మార్చడం కాదు, తోడికోడలుగా ఒకే ఇంటికి వెళ్ళాలనేది మా అక్క కోరిక. అందుకే అడిగాను మేడం. హే కృష్ణవేణి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మా అరవింద్ ఎక్కడా, మీ అక్క ఎక్కడా? ఆశ కూడా ఒక హద్దు ఉంటుంది. నాది ఆశ కాదు మేడం, మా అక్క మీద నమ్మకం. ఒక్కసారి మా అక్క ఫోటో చూడండి. చూడండి మేడం. కృష్ణవేణి, దిస్ ఇస్ టూ మచ్. మేడం, మీరు అలా మాట్లాడకండి. మా అక్క అమాయకత్వం, మంచి మనసు మీ అరవింద్కి ఖచ్చితంగా నచ్చుతాయి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అరవింద్కి మీ అలివేణి నచ్చుతుందని నువ్వెలా గ్యారంటీ ఇస్తావు?
అరవింద్ మెచ్యూర్డ్ పర్సన్. మన అగ్రిమెంట్లోకి తన్ని లాగి మీ అక్కతో పెళ్లి చేయడం ఇంపాసిబుల్. అయినా మీ అక్క పెళ్లికి లీవ్ తీసుకున్నావు కదా? ఆ పెళ్లి జరగలేదు మేడం. చూడు, మీ అక్క పెళ్లికి ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. నేను ఒప్పుకోను మేడం. నా కండిషన్స్ కి మీరు ఒప్పుకుంటేనే నా పెళ్లి, లేదంటే లేదు. కృష్ణవేణి, అరవింద్ నా మేనల్లుడు, కొడుకు కాదు. నాకు తెలుసు మేడం. ఈ అలివేణి కూడా నాకు అక్క కాదు, వదిన. ఇప్పుడు అర్థమైంది. నీ మిడిల్ క్లాస్ తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా నువ్వు? అది కాదు మేడం. నటించ కృష్ణవేణి. 24 గంటల ముందు డబ్బు కావాలన్నావు. పెళ్లి అంటే వెళ్ళిపోయావు. ఇప్పుడొచ్చావు. డబ్బిస్తాను పెళ్లి చేసుకో అంటే మెలిక పెడుతున్నావు. అంటే నా అవసరాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదు మేడం. అదే 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 నీ ఉద్దేశం. ప్లీజ్ మేడం. మీరంతే. దొరికితే చాలు అంతా దోచుకెళ్దామనే కాన్సెప్ట్. అసలు వంశీకృష్ణను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదనుకుంటా. అందుకే ఇలా మెలిక పెడుతున్నావు. నీవు ఏం తెలివితేటల కృష్ణవేణి. క్వశ్చన్ పేపర్లా మొహం పెట్టుకొనొచ్చింది నువ్వు. అలాంటిది ఇప్పుడు నాకే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ చేయమంటున్నావు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ కృష్ణవేణి. మేడం, ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. నువ్వు మాట మార్చావు కృష్ణవేణి. నేను ఒప్పుకోను. లేదు మేడం, నేను మాట మార్చడం లేదు. నేను మా మావయ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను. కృష్ణవేణి, ఏ మీ కండిషన్స్ కి నేను ఒప్పుకున్నాను. నా కండిషన్స్ కి మీరెందుకు ఒప్పుకోరు? మీకొక న్యాయం, నాకొక న్యాయమునా? అసలు నీ ఉద్దేశం ఏంటి? మా మేనమావకి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చాను. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. ఇప్పుడు నేను సడన్ గా మీ ఇంటికి కోడలుగా వస్తే ఆ బాధ్యతలన్నీ నేను నెరవేర్చలేను. మా మావయ్యకి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేను. అందుకని మేడం, అది నా మేనమావ ఇల్లు కాదు, నా పుట్టిల్లు. ఒకసారి అత్తారింటికి వస్తే నా బాధ్యతలు, బరువులు అన్నీ ఇక మీతోనే. అప్పుడు నా పుట్టింటి పరిస్థితి ఏంటి? ఆవు పులి కథలో లాగా నాకు కొన్ని బరువు బాధ్యతలు ఆ ఇంటితో ముడిపడున్నాయి. అవన్నీ పూర్తి చేసే అవకాశం మీరిస్తేనే నేను మీ ఇంటి కోడలు అవుతాను అంటున్నాను. అంటే నువ్వావు, నేను పులినా? నా కంటికి మీరు అలాగే కనిపిస్తున్నారు. నీ కండిషన్ కి నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళొచ్చు. మేడం, నా కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో కృష్ణవేణి. జస్ట్ గో.
చందమామ లాంటి అందాల బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను. వంశీకృష్ణ హెల్త్ కండిషన్ ఆల్సో నాట్ గుడ్. తన కావాలి. కృష్ణవేణి, పైకి రా. భయపడ్డావా? మేడం, ఈ ఒప్పందంలో తేడా వస్తే ఈ పిస్టల్ పేలుతుంది. నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉందన్నారుగా, దాంతో మీకు పని ఉండదు. గుడ్. అలాగే నీ కండిషన్కి ఒప్పుకుంటున్నాను. మీ అక్క ఈ ఇంటి కోడలవుతుంది. నేను మీ కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్? ప్రామిస్ మేడం. నువ్వు ఇంటికి వెళ్లేసరికి మీ చిన్నమామయ్య నీకు సంతోషంగా ఎదురొస్తాడు. ఈ రోజుతో నీ జీవితం, మీ మేనమామ జీవితం రూపురేఖలే మారిపోతాయి. వెళ్ళు. వస్తాను మేడం.
నిర్ణయాన్ని నాకెలా చెప్పను? ఒకవేళ జరిగిందంతా చెప్తే మీరు అంగీకరిస్తారా? పిచ్చివాడు వంశీకృష్ణతో పెళ్ళంటే మీరు అస్సలు ఒప్పుకోరని కూడా నాకు తెలుసు. అందుకే చెప్పాలనుకున్నా నేను చెప్పలేను. నా పరిస్థితి అలాంటిది మావయ్య.